హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇందాకే దేవర ట్రైలర్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. పాపా ఏమన్నా ట్రైలరా! అసలు ఫస్ట్ దానికంటే సెకండ్దే ఖతర్నాక్ ఉంది భయ్యా. నేను చెప్తున్నా కదా, మస్త్ అంటే మస్తు ఉంది. మనకి ట్రైలర్ స్టార్టింగ్లోనే సముద్రం అంతా మొత్తం రెడ్గా చూపిస్తారు. అండ్ సడన్గా ఎన్టీఆర్ ఉలికిపడి అట్లా నిద్రలోంచి లేస్తాడు. అండ్ ఏమని చెప్తారంటే కంపల్సరీగా ఏదో ఊర్లందరికీ ఏదో ప్రాబ్లం రాబోతుంది, అది కూడా ఏంటి ఒక డేంజర్ అనేది నా త్రూగా రాబోతుంది అన్నట్టు తను పక్కన వాళ్ళకి చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ సీన్లోకి వచ్చేసరికి సముద్రంలో ఎలా వీళ్ళు దొంగతనం చేస్తారు, అసలు వాళ్ళ ప్యాటర్న్ ఏంటి, అండ్ ఆ కంటైనర్స్లో ఏం చేస్తారనేది చూపిస్తారనమాట. అండ్ ఆ తర్వాత షాట్, వెరీ ఇంపార్టెంట్ షాట్, మనకి సముద్రం లోపల నుంచి యాంగిల్లో బయటకు తీసుకొచ్చి ఒక బోట్లో డైరెక్ట్గా దేవర ఎంట్రీ ఉంటుంది. అండ్ దేవర ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే మళ్ళీ ఇంకో ఫ్లేమ్లో ఓల్డ్ దేవర, అంటే పెద్ద అయిన ఎవరైతే దేవర ఉన్నారో ఆ వెపన్ అంతా కూడా క్లియర్గా మనకు కనపడుతుంది అనమాట. ఆ షార్ట్ చూసినట్టయితే మళ్ళీ అండర్ వాటర్ ఫైట్ కూడా ఉంటుంది, చాలామందితో ఫైట్ ఉంటుంది. అండ్ అండర్ వాటర్ ఫైట్స్ అంతా కూడా బాగా వచ్చాయి, బాగా క్లారిటీగా మనకి అర్థమయ్యే విధంగా ఉన్నాయి. అండ్ ఆ ఫైట్స్లో మీరు గమనిస్తే అందరితో ఫైట్ అయిపోయాక సముద్రంలో చాలా డెడ్ బాడీస్ ఉంటాయి. మనకి ఫైట్స్ అన్నీ క్లియర్గా మనకి చూపిస్తారు. వాటన్నిటితో పాటు కింద కూడా మనకి డెడ్ బాడీస్ అన్నీ కూడా ఉంటాయి. బోట్ ఫుల్ ఆఫ్ డెడ్ బాడీస్ ఉంటాయి, మొత్తం ఒక పడవ నిండా డెడ్ బాడీస్ అన్నీ ఉంటాయి. అండ్ నాకు తెలిసి అవన్నీ కూడా సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ సైడ్ డెడ్ బాడీస్ అనుకుంటా. అందుకే నెక్స్ట్ షాట్లో మనకి సైఫ్ అలీ ఖాన్ ఫ్రస్ట్రేటెడ్గా అరుస్తున్నట్టు చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో దేవర అంతా చిన్నపిల్లల్ని సేఫ్ గార్డ్ చేయడమో లేకపోతే చూసుకోవడమో ఉంటుంది, ఆ షాట్ చూపిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ షాట్లో శ్రీకాంత్ చూపిస్తారు, ఆయన కూడా వన్ ఆఫ్ ద విలేజ్ హెడ్ అయ్యుండొచ్చు. అండ్ ఆ సీన్లో శ్రీకాంత్ సైఫ్ అలీ ఖాన్కి వార్నింగ్ ఇస్తాడనమాట, అనవసరంగా నువ్వు దేవరాని పైన కూడా సృష్టించి ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్తాడు. ఓకే, నెక్స్ట్ మనకి షార్ట్లో చూసినట్టయితే చిన్నప్పటి నుంచి కూడా జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ మీద క్రష్తో ఉంటుంది, ఆ సీన్ చూపిస్తారనమాట. అండ్ ఆ తర్వాత షాట్లో మనకి చిన్న ఎన్టీఆర్తో ఒక ఫైట్ ఉంటుంది. సో నాకు తెలిసి ఫస్ట్ ట్రైలర్లో తను చాలా భయస్తుడు చూపిస్తారు, కానీ ఆ ఫియర్ అంతా కూడా, అంటే భయాన్ని అంతా కూడా వదిలేసే ఫైట్ ఇదే అయి ఉంటుంది. అండ్ షార్ట్స్ కూడా మంచి క్రేజీ షార్ట్స్ వచ్చాయి ఫైట్లో, అంతా కూడా క్లియర్గా మనకు తెలుస్తుంది అనమాట తను చాలా ఎంత ధైర్యంగా ఫైట్ చేస్తాడు ఏంటి అనేది. సో నాకు తెలిసి ఆ భయపడే క్యారెక్టర్ నుంచి ఇంకా భయం లేని క్యారెక్టర్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షాట్లో జాహ్నవి కపూర్ చెప్తుంటుంది, తను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకు తెలిసి అతను ధైర్యవంతులని అప్రిషియేట్ చేస్తుంది అనమాట. సో దాని తర్వాత మన పెద్ద దేవర ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ అనుకుంటాను, ఆమె చెప్తుంది దట్ మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరిని నమ్మకూడదు, అందరు కూడా ఫేక్ పీపుల్ అన్నట్టు చెప్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ షాట్లో ఎన్టీఆర్ ఆలోచనలు పెడతాడు, చిన్న ఎన్టీఆర్ ఆలోచించే పెడతాడు. బట్ ఇదేంటంటే ఇది దీనికంటే ముందు సీన్ ఏమవుతుందనంటే సైఫ్ అలీ ఖాన్ వచ్చి చిన్న ఎన్టీఆర్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో అందుకు చిన్న ఎన్టీఆర్ వచ్చేసి అక్కడ దీనికంటే ముందు సీన్లో క్లియర్గా ఆలోచించడం మనకు చూపిస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ షాట్ ట్రైలర్లో కల్లా ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్ సీన్. మనకి ఫస్ట్ ట్రైలర్లో షార్క్ సీన్స్ ఇంప్రెస్ అవ్వలేదన్నారు, కానీ ఇప్పుడు కొంచెం క్లారిటీగా ఆ షార్క్ ఫైట్ సీన్స్ అన్నీ కూడా అండర్ వాటర్లో మంచి క్లారిటీగా నాకైతే బాగా అనిపించింది, బికాస్ చాలా బాగా తీశారు. అండ్ కిందంతా కూడా డెడ్ బాడీస్ అన్నీ చూపించి క్లియర్ షార్ట్స్ ఉన్నాయి, మనకి కొంచెం బెటర్గానే అర్థమయ్యే విధంగా తీశారు. సో ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్లో బాగా చూపించారనమాట. అండ్ దాని తర్వాత సెలబ్రేషన్ అంతా జరుగుతుంది, ఏదో జాతర సాంగ్స్లో అంతా కూడా ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తున్నట్టు కొన్ని ఫైట్ సీన్స్ అన్నీ చూపిస్తాడు. అండ్ మనకి ఆ జాతర సీన్స్ అంతా అయిపోయాక డ్యాన్స్, నాకు తెలిసి అక్కడ ఏదో సాంగ్ ఉన్నట్టుంది. దాని తర్వాత మాత్రం ఒక మేజర్ ఫైట్ ఏదో జరుగుతున్నట్టు. ఆ తర్వాత చూస్తే మనకి ఒక ఫైట్ చూపిస్తారనమాట. ఆ ఫైట్లో క్లారిటీగా సైఫ్ అలీ ఖాన్ కొన్ని చంపబోతుంటే దేవర ఇంటెన్షన్ చంపడం కాదు, దొంగతనం మాత్రమే. సో అప్పుడు ఆ కత్తి సైఫ్ అలీ ఖాన్ మెడకు పెడతాడు. సో ఏంటి నా మెడకు కత్తి పడింది, ఎవరు ఆపారు అని చెప్పి చూస్తే అది దేవర ఆపినట్టు తెలుస్తుంది అనమాట. సో సైఫ్ అలీ ఖాన్కి అది ఇష్టం ఉండదు, బికాస్ తను యాక్చువల్గా చంపాలనుకుంటాడు, కానీ దేవర ఇంటెన్షన్ చంపాలని కాదు, ఓన్లీ దొంగతనం మాత్రమే అయి ఉంటుంది. మేబీ అది కూడా వన్ ఆఫ్ ద ఏమంటారు, వాళ్ళిద్దరి మధ్యలో ఇష్టం లేకపోవడం అనేది ఒకటి ఉంటుంది కదా. సో సైఫ్ అలీ ఖాన్ నేచర్ వేరు, దేవర నేచర్ వేరు, కాబట్టి దాని ప్రకారంగా సైఫ్ అలీ ఖాన్ ఎక్స్ప్రెషన్ మారుతుంది, తనకు కోపం వస్తుంది అనమాట, నన్ను ఆపుతున్నాడు అని. బట్ ఏమీ చేయలేడు.
అది యాక్చువల్‌గా సైఫ్ అలీ ఖాన్‌ని ట్రైలర్‌లో ఎస్టాబ్లిష్ చేయడమే అట్లా చేశారు 'దేవరంటే పడదా' అని చెప్పేసి. సో ఇదండి 'దేవర' సెకండ్ ట్రైలర్‌లో మేము యాక్చువల్‌గా అనలైజ్ చేసిన పాయింట్స్ అన్నీ గూడా. అండ్ అలానే మీకేదైనా కొత్త పాయింట్స్ ఇస్తే మా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ చూస్తుంటే సినిమా అయితే చాలా బావుందనిపిస్తుంది. ట్రైలర్ షాట్స్ అన్నీ గూడా చాలా బావున్నాయి. అండ్ కరెక్ట్‌గా గనక చూపిస్తే మాత్రం ఇంకా ఈసారి ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి మనం కూడా ఎన్టీఆర్ అన్నకి ఒక పెద్ద హిట్ పడాలని కోరుకుంటున్నాము. అండ్ అలానే ప్లీజ్ మా ఛానల్ కొత్తగా పెట్టాము, సపోర్ట్ చేయండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ అలానే ఫుడ్ రివ్యూస్ అండ్ మూవీ రివ్యూస్ కూడా ఇస్తాము. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.